మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రాబోయే సైన్మా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి సిద్ధమైంది. ఇక దీని ప్రమోషన్ల భాగంగానే విజయ్ దేవరకొండ గతంలో ఆయన ఆర్థిక పరిస్థితి గురించి, కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్న దాని గురించి మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు స్టేట్మెంట్లు పాస్ చేసిండ్రు. పెళ్లి చూపులు హిట్ అయ్యే వరకు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇక ఆ సైన్మా తర్వాతనే నా బండిని ఫుల్ ట్యాంక్ కొట్టించిన అని విజయ్ దేవరకొండ స్టేట్మెంట్లు పాస్ చేసిండు. ఇక ఇది సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నది. ఇక ఈ ఫుల్ ట్యాంక్ స్టేట్మెంట్ ని పట్టుకొని నెటిజన్లు, సోషల్ మీడియా వాళ్ళు మస్తుగా కమెంట్లు వేస్తున్నారు. ఎందుకంటే మీది డబ్బున్న ఫ్యామిలీయే కదా, గతంలో మీ అమ్మగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటా మాది దొరల ఫ్యామిలీ అని చెప్పిండు. ఇక ఇప్పుడు ఇది ఎంతవరకు నిజం అని కమెంట్లు పెడతారు. ఇక అప్పటి వీడియో ఇప్పుడు షేర్ చేసి నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇక దీని మీద ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ స్పందించి ఆయన ఏమన్నాడంటే, శ్రీనగర్ కాలనీలో మా ఇంటికి దగ్గరలోనే విజయ్ ఫ్యామిలీ ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు. కష్టపడి పైకొచ్చిండు విజయ్. ఇక అట్లా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఇట్లా ఎట్లా కష్టపడ్డారు, ఇక ఈ స్థాయి వరకు ఎట్లొచ్చినారు అనే విషయాన్ని చెప్పుకొని సంతృప్తి చెందుతారు. ఇక దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోకుండా గానీ పర్వాలేదు, కానీ క్రిటిసైజ్ మాత్రం ఏ మాత్రం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎస్కేఎన్ కౌంటర్ ఇచ్చిండు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి విజయ్ దేవరకొండ సైన్మాల మీద ఉన్న కసితోని ఇప్పటి వరకు ఎన్నో ఎదుర్కొని, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్లు ఇచ్చి చాలా ఎదుర్కొని ఈ స్టేజ్ కు వచ్చిండు. రౌడీ బాయ్ లెక్క, రౌడీ స్టార్ లెక్క నిలిచిండు. ఆ టైంలో విజయ్ సపోర్ట్ గా లేకున్నా గానీ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కుటుంబ ఆర్థిక పరిస్థితులని చూసుకున్నాడు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే విజయ్ దేవరకొండ కింద నుండి పై స్థాయికి వచ్చిన మనిషి అని ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చెప్తున్నారు అనమాట. మొత్తం మీద ఈ విషయం మీద మీకేం అనిపిస్తున్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. వాళ్ళు వస్తా.